హాయ్ అండి. ఓ వంటకి ఒక మాటకి స్వాగతం. ఈరోజు బయట బాగా వర్షం పడుతుంది పొద్దున్నుంచి. కుండీలో వామాకు ఉందండి. అందుకని వామాకు శుభ్రంగా కోసి కడిగి తుడుచుకున్నాను. కొత్తిమీర కూడా కాడలు కట్ చేసి కడిగి తుడుచుకుని 10 కాడలు పెట్టుకున్నాను. ఆనియన్ ఆనియన్ ఒకటి కోసుకుని, ఇది సొరకాయ ముక్క ఒకటి తీసుకుని శుభ్రంగా పెచ్చు తీసుకుని సాల్ట్ వేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక ఆలుగడ్డ కూడా పెచ్చు తీసి చక్రాలల్లో కోసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. నేను 1/2 కేజీ శనగపిండి, 1/2 కప్పు వరిపిండి తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం వాము నలిపేసుకున్నా, కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం ఒక 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, కొంచెం తగినంత ఉప్పు కారాలు సాల్టు, కొంచెం చిటికెడంత వంట సోడా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఆనియన్ బజ్జీ, ఆలు బజ్జీ, సొరకాయ బజ్జీ, వామాకు బజ్జీ, కొత్తిమీర బజ్జీకి ఈరోజు ఇప్పుడు పిండి కలుపుకుంటున్నాను. ఇదిగోండి పిండి నేను వామాకు పట్టాలని కొంచెం చెక్కగా కలిపా. మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసి బజ్జీల పిండిలాగా కలుపుకోండి. బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాలింది. ఇప్పుడు ఆలు బజ్జీ వేసుకుంటున్నాము. 1/1 ఒకటి వేసుకుందాము. అదిగోండి ఆలు బజ్జీ అయిపోయినాయి. బయట వర్షానికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేతలకి బజ్జీలు వేసుకుందామని వామాకు శుభ్రంగా తుడుచుకోండి. నూనెలో వేసినప్పుడు చిటపెట్టమంటది. ఈ వామాకు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు పోతాయి, గ్యాస్ ట్రబుల్ పోతాయి. ఆ వామాకుతో చట్నీ చేసుకున్నా కూడా చాలా మంచిది, చాలా ఆరోగ్యము. ఈ వామాకు బజ్జీలు అయితే చాలా చాలా బాగుంటాయండి. మన కుండీలో పెంచుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే వామాకు వల్ల గ్యాస్ ట్రబుల్ ఉండదు, మంచి ఆరోగ్యం. వామాకు బజ్జీలు చూడండి ఎలా పొంగినాయో. ఆనియన్ బజ్జీ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ కూడా చక్రాలల్లే కోసుకుని బజ్జీలు వేసుకుంటే అసలు ఎంత రుచిగా ఉంటాయోనండి. మీడియంలో పెట్టి కాల్చుకుంటే, హైలో పెట్టుకోబాకండి మళ్ళీ ఉడకవు. మీడియంలో పెట్టి వేసుకుంటే, కొత్తిమీర బజ్జీ శుభ్రంగా తడి ఆరినాక 10 పీసులు పెట్టి చివరిలో కాడలు కట్ చేసి బజ్జీ పిండిలో తిప్పి వేస్తే అసలు కొత్తిమీర బజ్జీ ఉందండి, చాలా చాలా బాగుంది కొత్తిమీర బజ్జీ. కొత్తిమీర బజ్జీ కూడా ఇలా వేసుకుని మాడిపోకుండా మీడియంలో పెట్టుకుని ఆలు బజ్జీ, ఆనియన్ బజ్జీ, కొత్తిమీర బజ్జీ, వామాకు బజ్జీ, సొరకాయ బజ్జీ వేసుకున్నాము. 5 రకాల బజ్జీలండి ఒకే పిండితో. చూడండి ఇప్పుడు 5 రకాలు, లాస్ట్లో 5 రకాలు ఒకేసారి వేసుకుంటున్నాము. వామాకు, ఆలు, కొత్తిమీర బజ్జీ, ఆనియన్ బజ్జీ, సొరకాయ బజ్జీ, ఇవ్వండి 5 రకాల బజ్జీలు ఒకేసారి వేసుకున్నాము. ఒకే పిండితో 5 రకాలు. ఈ వాన ముసురుకి ఇలా వేసుకుని ఇంటిల్లు పాది అందరం కూడా వేడివేడిగా బజ్జీలు తినొచ్చండి. కొత్తిమీర, వామాకు, ఆనియను, ఆలు, సొరకాయ 5 రకాల బజ్జీలు రెడీ అయిపోయినాయండి. ఇగో 5 రకాల బజ్జీలు వేసుకుని ఉల్లిపాయలు, ఉప్పు, కారం, కొత్తిమీర, నిమ్మరసం పిండుకుని ఆ బజ్జీల మీద చల్లుకుని తింటుంటే ఈ వాన ముసురుకి ఆహా అనాల్సిందండి, అంత బాగుండయి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఒకే పిండితో 5 రకాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.